విజన్ 2047 పేరుతో చంద్రబాబు మరోసారి పబ్లిసిటీ స్టంట్కు దిగారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి ఇదొక ఎత్తుగడని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. చంద్రబాబు గారి పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటే లేదన్నారు. వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు. చంద్రబాబు పాలన ఎప్పుడు ప్రజలు తనకిచ్చిన 5 ఏళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పిన వాటి అమలు మీద ఎప్పుడూ ఉండదన్నారు. ఎప్పుడూ ప్రజల్ని మోసం చేయడం మీదనే, ప్రజల్ని మాయ చేయడం మీదనే చంద్రబాబు ధ్యాసంతా ఉంటుందని వైఎస్ జగన్ విమర్శించారు. "1998లో కూడా చంద్రబాబు విజన్ 2020 పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయం. రైతుల ఆత్మహత్యలు, పనుల కోసం వలసలు, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక అష్టకష్టాలు, వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంత కాదు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తుల్ని పప్పు బెల్లాల మాదిరిగా చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు. ఆ రోజుల్లో స్విట్జర్లాండ్కు చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్ల పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని మా దేశంలో అయితే జైలుకో లేకపోతే ఆసుపత్రికో పంపిస్తామని కమెంట్ చేశారు. చివరకు ప్రజలు కూడా విజన్ 2020 కాదు 420 అంటూ చంద్రబాబును దుయ్యబట్టారు. 2014లో కూడా చంద్రబాబు విజన్ 2029 డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. తన పరిపాలనలో మొత్తం 3 విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశాడా? ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఒక ప్రాజెక్ట్ అయినా కట్టాడా? ఒక పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ కట్టాడా? ప్రభుత్వ రంగంలో ఒక మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? స్కూల్ బాగు చేశాడా? ఆసుపత్రులు బాగు చేశాడా? అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు. చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని బాగు చేశాడా? చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఇచ్చాడా? మానవ వనరుల అభివృద్ధి మీద, వారి భవిష్యత్తు మీద ఒక్క పైసా అయినా ఖర్చు చేశాడా? ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదన్నారు వైఎస్ జగన్. ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6 సహా ఇతర హామీలకు తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్ధాలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ విజన్ 2047 పేరిట డాక్యుమెంట్ విడుదల చేయడం మరో డ్రామా స్టంట్ కాదా అని వైఎస్ జగన్ విమర్శించారు. ప్రజలకు చేసిన వాగ్దానాల్ని గంగలో కలిపిన పాలకుణ్ణి చీటని అంటారు కదా, విజనరీ అంటారా అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలనలో ఆయన గత 14 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడూ రెవెన్యూ లోటే కనిపిస్తుందన్నమాట వాస్తవం కాదా? మరి ఇంకెక్కడి సంపద సృష్టి? ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులుందా? ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు, సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. ఇప్పుడు విజన్ 2047 ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ చేస్తానంటూ చెప్పడం కట్టుకథ కాదా? సహజంగా ఏ రాష్ట్రంలో అయినా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. ఇప్పటి నుంచి వచ్చే 10 ఏళ్ళు తీసుకున్నా, లేక గతంలో 10 ఏళ్ల లెక్కలు తీసుకున్నా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ద్రవ్యోల్బణం వల్ల, సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని బాబుగారు ఎప్పుడూ ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసి సంపద ఆవిరి చేసే ఈ బాబు ఆ పెరుగుదల తన వల్లే అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ మోసగాన్ని మాత్రమే 420 అంటారని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతూ అసమానతలు రూపుమాపి అందరికీ సమాన అవకాశాలు కల్పించి సుస్థిర అభివృద్ధి దిశగా వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక చర్యలు తీసుకున్నామన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. విద్యారంగంలో CBSE, IB, పిల్లలకు ట్యాబ్లు, వ్యవసాయంలో RBK వ్యవస్థను, ఈ క్రాప్, ఫామ్ గేట్ వద్ద MSPకి పంటల కొనుగోళ్లు, ఆరోగ్య రంగంలో నాడు నేడు ద్వారా ఆసుపత్రుల బలోపేతం చేశామన్నారు. కొత్తగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్లు, ఉపాధి కల్పన రంగంలో మైక్రోసాఫ్ట్తో నైపుణ్యాభివృద్ధి, ఎడెక్స్తో ఒప్పందం ద్వారా అత్యాధునిక కోర్సుల్లో శిక్షణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల్ని చంద్రబాబు నీరుగారుస్తున్నారని, రద్దు చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి కల్పన, సుపరిపాలనతో తీసుకున్న విప్లవాత్మక సంస్కరణలు ఎన్నింటినో చంద్రబాబు దెబ్బతీశారన్నారు. ప్రభుత్వంలో సృష్టించిన ఆస్తుల్ని చంద్రబాబు తన మనుషులకు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు వైఎస్ జగన్. సమాజంలో కింద ఉన్న వారికి చేయూతనిచ్చి వారిలో జీవన ప్రమాణాలు పెంచి పేదరికాన్ని నిర్మూలించే దిశగా అమలు చేసిన కార్యక్రమాలన్నింటినీ తీసివేసి పేదల్ని మరింత పేదవాళ్ళుగా చంద్రబాబు తయారు చేస్తున్నాడని, మరి చంద్రబాబుకు విజన్ ఉందా అని ఎలా అనుకుంటారు? ఎక్స్ వేదిక వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.